యూ మ్యామ్. పూర్ణ గారు ఒక్క నిమిషం, రవణమ్మ ఏదో చెప్పాలని చెప్పు. లక్ష్మి గారు మీకు నేను అక్కనండి. ఈడేం చెప్తారు తెలుసా? రమణమ్మ గారు ఎదురుగా కూర్చుంది కదా, ఆవిడ ఏమనుకున్నారు, సేమ్ ఈ ఏజ్, మేకప్ వేసిన కూడా అలా ఉంది. రవలమ్మ గారు ఏమంటున్నావే చెల్లి రైటు. అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. ఇంకా చాలే. రవణమ్మ రామా. కాసేపట్లో ముగ్గురులో రవణమ్మ ఎవరు అర్థం కాలే, కాసేపు డాన్స్ చేస్తున్నావు. నువ్వు రవణమ్మ కదా? మీ ఏజ్ అలాంటిది, ఎవరు రమణమ్మ కూడా తెలుసుకోలేకపోతున్నారు. శేఖర్ నేను ప్రేమిస్తున్నాను. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చుక్కుల నల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. నీ జనాలకి ముందర తెలుసు, నువ్వు కన్ను కొడితే క్లాసు, మరి లుంగి కడితే మాసు, నువ్వు కొట్టిన దెబ్బకి అతనే పడతది కోపరి పులుసు. బండి తెంగా బండి పచ్చిందండి మురుగన్ బండి, బండి తెంగా బండి పచ్చిందండి మురుగన్ బండి, గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా రవణమ్మ ఒకే ఒక మాటతో క్లోజ్ చేస్తాను. ప్రియా అది ఒక అగ్గివ్వు. నీకు దండం తల్లే. ఇదిగో నాకు వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, రవణమ్మకి వాల్యూ ఇవ్వండి, మీకు దండం పెడతా. రవణమ్మ ఆవిడ ఏజ్ 65. ఆవిడ ఏమడిగిందండి పాపం? ప్రియా ఆదికి ఒక హగ్గివు అని అడిగింది. సరే అలా అయితే ఓకే, దండం రా బాబు. నేను నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో నువ్వేలే ప్రియా. అది నువ్వు కూడా రమణమ్మలా పుట్టుంటే బాగుండేది. అది రవణమ్మ నువ్వేమని పిలిచావు సీరియస్ గా చెప్పు. ప్రియా ఆది గారికి ఒక అగ్గి. నువ్వేంటి పిండి వేస్తున్నావు మొత్తం కూర్చొని? రవణమ్మ ఫైనల్ గా నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఇక్కడ దాకా వచ్చాక నువ్వు అది మిస్ చేయద్దు. ఆ మైక్ లేలే చెప్పేశారు. ప్రియా ప్లీజ్ అమ్మా ప్లీజ్. రవణమ్మ ఏడుస్తుందమ్మా. ఒక్క అగ్గి అమ్మ, మీకు దండం పెడతా. రమణమ్మ గారు కూర్చొని చెప్తా. కాదయ్యా, ఆవిడ రమణమ్మ కోరిక, అది నాది కాదు. రవణమ్మ ఆవిడ ఇంకోటి ఏదో చెప్తారండి పాప మీ గురించి. లక్ష్మి గారు సుధీర్కి ఒక అగ్గి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇచ్చాను హగ్గబ్బా? రవణమ్మ గారి కోసం అన్న భయ్యా ఏది చెప్తున్నాను. ఏంట్రా సుధీరి ఆ కుర్తి ఏంటి నీకు? కుర్తి ఏమండి? ఆవిడ వస్తే ఆవిడతో మాట్లాడకుండా రవణమ్మ ఏడ్చింది, లేకపోతే నేను అడిగేవాని కాదు. ఏంటమ్మా కాదు రమణం వదిలే, నీ మానసిక పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఆవిడ కాదు, సౌండ్ ఒకటి రావట్లేదు కానీ మిగతా అంత బాబ్. రవణమ్మ నువ్వు ఇందాక ఫస్ట్ లో ఏం చెప్పావు అదే చెప్పు. ప్రియా ఆదికి ఒక అగ్గి ఇవ్వమ్మా. నీకు దండం తల్లే. ఇదిగో కొంచెం ఎమోషనల్ గా చెప్పు, ఏడుస్తూ చెప్పు. అది గారు వచ్చేయండి, చాలా ఫోన్లేండి. అది రవణమ్మ చెప్పింది, వచ్చే పాపం పెద్దమ్మ ఎమోషనల్ గా చెప్పింది. రెస్పెక్ట్ ఇవ్వు ఆది గారు, రెస్పెక్ట్ ఇవ్వండి ఆది గారు. ఓకే, సో ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్. రష్మి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము హట్ అయ్యాం. థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇస్తాం మేము. సూపర్ సార్ వెరీ గుడ్. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. హలో సో ముందుగా సెకండ్ రౌండ్ ఎవరు గెలిచారో తెలియదు కాబట్టి తమ్ముడు ఉండవయ్యా, ఉండు మేము మాట్లాడతాం కదా జడ్జెస్. నా గుండు మాస్టర్ రూల్స్ ప్రకారం సెకండ్ రౌండ్ అయిపోయి థర్డ్ రౌండ్ కి వెళ్తాం మనం. సో ఇప్పుడు మనం థర్డ్ రౌండ్
ఓటింగ్ పోయిందేమని ఎలా చల్లబడ్డాడు. ఈడు తల్లబడ్డం కాదు, మొత్తం స్టెప్పులు కూడా కొరియోగ్రాఫ్ చేశాడు సార్. ఆడు ఏమేయాలి ఏంటి అని. ఒకవేళ గెలిస్తే ఒక్క నిమిషం ఆగయ్యా బాబు, కాసేపు కదా. ఆయన మైక్ తీసి నువ్వు మైక్ లో చెప్తావేంటే? మాస్టర్ ఈ ఒక్క రౌండ్ ఓటింగ్ ఇచ్చేస్తే సెకండ్ రౌండ్ అన్నట్లా ఇస్తాం మేము. యాంకర్ పిలుస్తాడు, మీరు వెళ్ళి కూర్చోండి. కంటెస్టెంట్ తీసుకుని మీరు ఇద్దరు థ్యాంక్ యూ. అది చెప్పారు చాలా. ప్రదీప్ నువ్వేం మాట్లాడుతుంది దానికి ఓకే అంటున్నాను. నేను చూసుకుంటాను మాస్టర్, నేను చూసుకుంటాను. ఓకే రెడీ. ఓటింగ్ కోసం వీళ్ళు వచ్చారు మాస్టర్. దాదా రెడీ. భయ్యా ఏంటి ఆ? ఏంటి ఏంటి ఆ? ఆ? మూడో జడ్జిమెంట్ ఇవ్వనిరా మీరు? ఇవ్వనేమో, ఎందుకు? ఏంటి ఇవ్వవా? 2 అయిపోయినాయి. అయితే మేమే గెలిచాం. మూడోది హాఫ్ ఆఫ్ ఇస్తావా? అవసరం లేదు, అవసరం లేదు. అవసరం లేదా? మీ అందరి టైం అయిపోయింది. అయిపోయిందా? ఒక్క అయిపోయింది. నిమిషం. ఒక నేను డిక్లేర్ చేయాలి కదా. ఏయ్, అందరూ. మాట ఏయ్. పూర్ణ గారు మీ ఓట్. వద్దన్నాడు, వాల్యూ లేదన్నాడు. థర్డ్ ఓట్ కి ఆది మరీ టూ మచ్ చేస్తున్నాడు. ఓటు కావాలా వద్దా? ఓకే కావాలి. ఒక్క నిమిషం ఉంటా, తను కూడా ఓట్ చెప్పిద్ది పద్ధతిగా, రూల్ ప్రకారం మొత్తం జరిగేదే కదా. పూర్ణ గారు మీ ఓట్. I won't say. Inka, I'm saying one more thing. King's team ki nenu. I'm not going to give judgment also. అయ్యో అలా వద్దు మేడం. I'm so sorry. సుధీర్ వెళ్ళండి. ఆపండి. ఏంటిది? పూర్ణ మాట్లాడదాం ఒకసారి. ఒకసారి కూర్చో మాట్లాడదాం. మేడం వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ మేడం, వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ. నిజంగా ప్రదీప్, we didn't expect all this from a team leader. పూర్ణ ఏమన్నా సీరియస్ గా ఫీల్ అవ్వద్దు. ఒక్క 2 minutes మాట్లాడదాం. నువ్వు బయటికి వెళ్ళిపోద్దు, ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు ప్లీజ్. సాంగ్ ఓకే. సో టీమ్ లీడర్స్ కంగ్రాచులేషన్, సెకండ్ రౌండ్ మీరు గెలిచారు. ఇంత జరిగిన తర్వాత ఆ సాంగ్ పడకపోతే బాగుంది అసలు. అరే రెడీయా? మీ వల్ల గెలిచిన వాళ్ళు కూడా పడుకుంటూ పోయారా? ఇది కాదయ్యా, వాళ్ళు ప్రిపేర్ అయింది వేరేది. అది ఎన్ని పాటలు కావాలి గెలిచాక? అయిపోయింది, రండి. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, రండి. కింగ్స్ టీమ్ కంగ్రాచులేషన్, సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు. Yes, sir. Yes, sir. Yes, sir. Yay, 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 yay. Hey, ante అమలాపురం, ante ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. Now original. Okay, let's do it. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం, అయ్యో పాపం. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? ఆనక్కాయ. మీది? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెరేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగుంటా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయ్యో